యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి 147వ కీర్తనలో 7వ చరణము నుండి మనం చదువుకుందాము. 147వ కీర్తన 7వ చరణము నుండి మనము చదువుకుందాము. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఎందుకు అనేది మనము 8వ చరణములో నుండి మనం చూస్తున్నాము. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషింపడు, నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగండ్లు విసరజేయువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. 147వ కీర్తనలో 6 చరణాల వరకు మనం అంతకుముందు దేవుని వాక్యంలో మనం ధ్యానించుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం 7వ చరణం నుండి 20వ చరణం వరకు మనం చదువుకున్నాము. అయితే అందులో చివరి 2 చరణాలు 19, 20 చరణాలు దేవుడు అనుగ్రహించిన వాక్యముల గురించి మనం అక్కడ చూస్తాము. గత వారములో దేవుని వాక్యం ఎంత గొప్పదో, దేవుని వాక్యమును బట్టి మనము ఏ విధంగా ఆరాధించగలము, స్తుతించగలము అనేది మనం నేర్చుకున్నాము. అయితే ఈ వారంలో 7వ చరణం నుండి 18వ చరణముల వరకు మనం చూస్తే ఒక అంశాన్ని మనం గుర్తించవచ్చు. ఇక్కడ ఆ కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ అన్ని కార్యములకు దేవునితో ముడిపెడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఆకాశములను మేఘములతో కప్పేది ఎవరు అంటే దేవుడే ఆకాశాన్ని మేఘములతో కప్పుతున్నాడు. వర్షము కురిసేలా చేసేది దేవుడే. వర్షము కురిసిన తర్వాత గడ్డి మొలిచేలా చేసేది దేవుడే. ఆ తర్వాత పోషించేది కూడా దేవుడే అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే పశువులకును అదేవిధంగా అరచుచుండు పిల్ల కాకులకును దేవుడే పోషిస్తున్నాడు అన్నట్లుగా మనం చూస్తాము. ఇక్కడ మనుషుల గురించి చెప్పలేదు కానీ పశువుల గురించి చెప్పాడు. అదేవిధంగా ఆ కాకుల గురించి భక్తుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే మరి ఒక కాకికే మనము ఈ లోకంలో చూస్తే ఎవ్వరు కూడా కాకిని పెంచుకోరు. చివరికి పులులను పెంచుకునే వారు ఉన్నారు, పాములను పెంచుకునే వారు కూడా ఉన్నారు. ఇంట్లో కుక్క పిల్లల్ని పెంచుకున్నట్టు ఇంట్లో పాములను పెంచుకునే వారు ఉన్నారు, మొసళ్ళను పెంచుకునే వారు ఉన్నారు, ఈ విధంగా క్రూరమైన వాటిని పెంచుకునే వారు ఉన్నారు, సాధువుగా ఉండే జంతువులను పెంచుకునే వారు ఉన్నారు. కానీ కాకిని మాత్రం ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఎవ్వరు తమ ఇంట్లో కాకిని పెట్టుకోవాలని ఆశపడరు. అయితే అలాంటి కాకికి కూడా చివరికి దానికి కూడా పోషించేది దేవుడే. అది బ్రతుకుతుంది అన్న కారణం దేవుడే. దాని యొక్క బ్రతుకు కూడా ఆధారము దేవుడే అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి 10వ చరణంలో మనం చూస్తే మరి దేవుడు గుర్రముల బలముల యందు దేవుడు సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు దేవుడు సంతోషించడు. కానీ ఎవరైతే భయభక్తులు కలిగి ఉంచుతారో, ఎవరు దేవుని వైపు చూస్తారో, దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటారో, దేవా నీవే నాకు ఆధారం అని దేవుని వైపు చూస్తారో వారి యందు దేవుడు సంతోషించేవాడు అని మనం చూస్తున్నాం. దేవుడు లేదా మనం ఒక విషయంలో మనం సంతోషిస్తే దాన్ని ఎప్పటికైనా చేయడానికి మనం ఇష్టపడతాం. ఉదాహరణకి ఒక వ్యక్తికి వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం అనుకోండి. అతను
పగలైనా ఆడతాడు, రాత్రైనా ఆడతాడు, నిద్రున్నా ఆడతాడు, ఆరోగ్యం లేకున్నా ఆడతాడు. ఎందుకంటే అతనికి అందులో సంతోషం ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, దేవునికి ఎవరైతే తన మీద ఆధారపడతారో వారికి సహాయం చేయడం దేవునికి ఇష్టం, దేవునికి సంతోషం. కాబట్టి దేవుడు ఎంతగానో వారి జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేయకుండా ఉండడు. ఆయనే మనుషులందరికీ ఆధారము అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. అదే విధముగా మనము 12 వచనమును చరణము మనం చూస్తే, యెరూషలేము యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుని కొనియాడము అని మనం చూస్తున్నాము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. ఆ చుట్టూ ప్రాకారాన్ని బలపరిచేది, ఆ ప్రొటెక్షన్ ని ఏర్పరిచేది ఎవరు అంటే అది కూడా దేవుడే అని మనం చూస్తున్నాము. అదేవిధంగా మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, దేవుడే నిన్ను తృప్తిపరుస్తున్నాడు అని మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఆ వచనాల్లో కనుక మనం చూసినట్లయితే ఇంకా మంచు గురించి చెప్తాడు. ఆ మంచు కురిపించేది కూడా దేవుడే. ఆ మంచును కురిపించిన తర్వాత వెచ్చనైన గాలిని రప్పించేది దేవుడే. ఆ వెచ్చని గాలికి ఆ కొండల పైన కురిసిన మంచు అదంతా కరిగిపోయి నీళ్ళలాగా కిందికి వస్తుంది. ఆ నీళ్లను త్రాగే మీరు బ్రతుకుతున్నారు. ఆ నీళ్లతోనే మీరు పంటలు వేసుకుంటున్నారు. ఆ నీళ్లను బట్టే మీ యొక్క పశువులు బ్రతుకుతున్నాయి, మీరు అభివృద్ధి చెందుతున్నారు. దానంతటికి కారణం ఎవరు? దానంతటికి ఆధారం ఏంటి అంటే దేవుడే అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి మనము ఏ స్థితిలో మనం ఉన్నామో దానికి ఆధారం ఎవరు అంటే దేవుడే అని మనం దేవుని వాక్యంలో నుండి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏ విధంగా దేవుని యొక్క కార్యాలను గుర్తిస్తున్నాడో, నేను ఏ స్థితిలో ఉన్నానో దానికి కారణం దేవుడు అని ఏ విధంగా గుర్తిస్తున్నాడో, వర్షం కురిసింది కాబట్టి, నా దగ్గర విత్తనాలు ఉన్నాయి కాబట్టి నేను పంట వేసుకున్నాను, నేను కష్టపడ్డాను కాబట్టి నా పొలం పండింది అనట్లేదు, కానీ ఆ వర్షం ఇచ్చింది దేవుడే అని దేవుని వైపు చూస్తూ ఆరాధిస్తున్నాడు. ఈరోజు ఆ పంట పండింది అంటే, నేను ఆహారం తీసుకుంటున్నాను అంటే దానికి కారణం దేవుడే. నేను సేఫ్టీగా నేను ఉన్నానంటే దానికి కారణం దేవుడే. సరిహద్దులను ఆ విశాలపరిచింది, గుమ్మములను గడియలను బలపరిచింది దేవుడే. నాకు ఏ కీడు కలగకుండా చేస్తున్నాడు దేవుడే. నా పిల్లలను ఆశీర్వదిస్తున్నాడు. నా పిల్లలు గొప్పవాళ్ళు కాబట్టి, నా పిల్లలు క్రమశిక్షణలో పెరిగారు కాబట్టి, జ్ఞానవంతులు కాబట్టి ఈ స్థానంలో ఉన్నాను అనట్లేదు, కానీ అన్నిటికీ ఆధారమైన దేవుణ్ణి గుర్తిస్తున్నాడు. దేవుడు చేస్తున్న కార్యాలను గుర్తిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాడు. మరి దానికోసం ఎన్నో వివరాలు, ఎన్నో చరణాలను రాసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి కారణం మన జ్ఞానం కాదు. మనకంటే గొప్పవారు ఎంతో మంది ఉన్నారు, మనకంటే మంచివారు ఎంతో మంది ఉన్నారు. ఇవన్నిటికీ కారణం దేవుడు ఉన్నాడు. దేవుడు అనేకమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నాడు కాబట్టి మనము ఈ స్థానంలో మనం ఉన్నాము. కాబట్టి నా స్థితికి, నా స్థితిగతులకు దేవుడే ఆధారము అని దేవుణ్ణి స్తుతించే వారిగా మనము ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుడే మనకు ఆధారం అని తెలిసినప్పుడు మొట్టమొదటిగా మనకు గర్వం రాకుండా ఉంటుంది. మనము ఎంత హెచ్చైన స్థాయిలోనికి వెళ్ళినా కూడా మనము గర్వించం. ఈ స్థానాన్ని ఇచ్చింది దేవుడు అని దేవుని వైపు చూస్తూ ఎంతో తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటాము. అదే విధముగా మన జీవితంలో మరి ఇంకా ఏదైనా కొదవలు ఉంటే, ఇంకా ఏదైనా అవసరతలు ఉంటే వాటి కొరకు ఇటు అటు పరిగెత్తే వారిగా మనం ఉండము. మనము దేవుని వైపు చూస్తాము. నన్ను ఇంతవరకు నడిపించింది దేవుడే, నాకు ఇంతవరకు ఆధారముగా ఉన్నది దేవుడే, కాబట్టి మరలా దేవుని వైపే చూస్తాను, దేవుణ్ణే ఆధారం చేసుకుంటాను అని సరైన జ్ఞానము కలిగి దేవుణ్ణి ఆధారం చేసుకుంటాము. మన జీవితంలో మనము ముందుకు కొనసాగడానికి, మన జీవితంలో ఇంకా అభివృద్ధి చెందడానికి, ఇంకా దేవుని మార్గంలో మనము ముందుకు కొనసాగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుడే మనకు ఆధారము. మన జీవితానికి, మన స్థితిగతులకు దేవుడు ఆధారం అని మనము గుర్తించవలసిన వారమే ఉంటున్నాము. దానిని బట్టి దేవుణ్ణి ఆరాధించే వారిగా, స్తుతించే వారిగా మనము ఉండాలి అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ యొక్క అంశములో నుండి ఒక 3 అంశములను మనము ధ్యానించుకొని ఆరాధనలోనికి మనం వెళ్దాము. మొట్టమొదటిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 4వ కీర్తన మొదటి చరణమును మనం చూస్తే, నా నీతికి ఆధారమగు దేవా అని ఇక్కడ భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మన నీతికి ఆధారం ఎవరు అంటే దేవుడే. నా నీతికి ఆధారం నా దేవుడే అని దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. నిజమే, దేవుని సహాయం లేకుండా మనం భక్తి చేస్తున్నామా? దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేయకుండానే మనము భక్తి చేస్తున్నామా? మన భక్తి మనల్ని బట్టి మనం చేస్తున్నామా? మన సామర్థ్యమును బట్టి మనం చేస్తున్నామా? అదేది కాదు. కానీ
దానికి ఆధారం దేవుడు. మన భక్తికి ఆధారముగా దేవుడు ఉన్నాడు కాబట్టి మన భక్తి అనేది నిలిచింది, మన నీతి అనేది నిలబడింది. ఇంతవరకు నీతిమంతులుగా కొనసాగాము, ఆత్మీయులుగా మనం కొనసాగుతున్నామంటే దానికి ఆధారం, బేస్, ఫౌండేషన్ ఎవరు అంటే దేవుడు. కాబట్టి దాన్ని బట్టి మొట్టమొదటిగా మనం స్తుతించే వారిగా ఉండాలి అని మనం చూస్తున్నాము. మనము అబ్రహాము మరియు విశ్వాసులకు తండ్రి అయిన ఆ గొప్ప వ్యక్తి అబ్రహాము జీవితాన్ని కనుక మనం చూస్తే, ఆదిలో అతను ఎవరు? దేవుడు పిలవక ముందు అతను ఏ స్థితిలో ఉన్నాడు అంటే అతను విగ్రహాలను తయారు చేసుకుంటూ, విగ్రహాలను అమ్ముకుంటూ, విగ్రహాలను ఆరాధించేవాడిగా, దానిపైననే బ్రతికేవాడిగా అబ్రహాం ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. మరి ఏ విధంగా గొప్ప వ్యక్తి అయ్యాడు, ఏ విధంగా భక్తిపరుడయ్యాడు, ఏ విధంగా అతను నీతిమంతుడని తీర్చబడ్డాడు, ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు, అంత గొప్పగా కావడానికి కారణం ఏంటి అని గనక మనం చూస్తే, అతని జీవితంలో 2 సంగతులను మనం ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు. అందులో మొట్టమొదటి ఏంటిదంటే, దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చాడు. అతను ఎందుకు నమ్మాడు, ఎందుకు నీతిమంతుడిగా ఉన్నాడు? మరి ఆ యొక్క 100వ సంవత్సరంలో కూడా అతనికి తన శరీరము ఇక ఆ యొక్క కుమారుణ్ణి కనడానికి పనికిరాదు అని అర్థమైనా కూడా ఎలా నమ్మగలిగాడు? ఎందుకు నీతిమంతుడిగా ఉన్నాడు? ఎందుకు అంత గొప్ప భక్తి చేయగలిగాడు? అంత విశ్వాసం ఎందుకు కనపరచగలిగాడు అంటే, మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని వాక్యము దానికి కారణం. మనము అబ్రహాము జీవితంలో 12వ అధ్యాయంలో నుంచి మనం చూస్తే, అక్కడ నుండి దేవుడు అతనితో మాట్లాడుతూ వస్తున్నట్లుగా మనం చూస్తాము. 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనముల వరకు అక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా, వాగ్దానము చేసినట్లుగా, నిన్ను విస్తరింపజేస్తాను, అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానములు అనేకములు అబ్రహాముకు అనుగ్రహించి అతని యొక్క జర్నీని దేవుడు స్టార్ట్ చేశాడు. అతని జర్నీ స్టార్ట్ అవ్వడానికి, విశ్వాసములో అతడు మొట్టమొదటి అడుగు వేయడానికి కారణం ఏంటి అంటే దేవుని వాక్యం అని మనం చూస్తున్నాం. అదేవిధంగా అతని జీవితంలో చూస్తే, మరి కొన్ని దినములు గడిచిన తర్వాత లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎంతగానో కృంగిపోయి ఉంటాడు. అతనికి కుమారులు లేరు, లోతునే కుమారునిగా చూసుకుంటున్నాడు. అయితే ఆ లోతు ఒకానొక సమయం వచ్చినప్పుడు అతను చాలా దీవించబడిన తర్వాత అతడు అక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి అబ్రహాము ఎంతగానో బాధపడి ఉంటాడు. ఒకవేళ నాకే గనుక సొంత కుమారుడు ఉంటే నన్ను విడిచిపెట్టి పోయేవాడా అని అతడు అనుకోవచ్చు. ఆ హృదయంలో ఎంతగానో బాధ పడి ఉండవచ్చు. నా సొంత కుమారునిగా చూసుకున్నాను కదా, నేను ఏమి తక్కువ చేశానని నా నుండి దూరం అవుతున్నాడని ఎంతగానో బాధపడుంటాడు. అయితే 13వ అధ్యాయంలో మరలా దేవుని వాక్యము అబ్రహామును దర్శించినట్లుగా మనం చూస్తాం. అతడు బాధలో ఉన్నప్పుడు అతన్ని బలపరిచినట్లుగా ఆదికాండము 13వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ దేవుని వాక్యము అతని యుద్ధకు వచ్చి దేవుణ్ణి మాట్లాడినట్లుగా అక్కడ 14వ వచనంలో నుండి 17వ వచనంలోనికి మాట్లాడి అబ్రహామును బలపరిచినట్లుగా మనము చూస్తాము. అదేవిధంగా మరలా అబ్రహాము కృంగిపోతాడు. మరల ఒక సందర్భంలో, మరి నా పని వాడైన ఆ ఎలియాజరే కదా, నా దాసుడైన ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు, దేవా నువ్వు నన్ను ఎంత ఆశీర్వదిస్తే నాకేంటి, నాకు సంతానం లేదు కదా, నాకు కొడుకు లేడు కదా, నువ్వు ఏం చేస్తే నాకేంటి ప్రభువా అన్నట్లుగా అబ్రహాం అక్కడ మాట్లాడితే, మరలా ఆ సందర్భంలో కూడా 15వ అధ్యాయం 4-5 వచనంలో మరలా దేవుడు అతనితో మాట్లాడతాడు. నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను, నువ్వు ఏం బాధపడకు, టెన్షన్ పడకు అని దేవుడు అక్కడ మాట్లాడినట్లుగా, బలపరిచినట్లుగా మనం చూస్తాము. ఆ తర్వాత అబ్రహాము దేవుని మాటను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని మనం చూస్తాం. ఎందుకు నమ్మాడు అంటే దేవుడు బలపరుస్తూ వచ్చాడు. అతను కృంగిపోయినప్పుడు బలపరుస్తూ వచ్చాడు. అతడు మరి అనేకమైన కఠినమైన పరిస్థితులు ఇంకా దేవుని కార్యం జరగట్లేదే అని అతడు కృంగిపోయినప్పుడు కూడా దేవుడు అతన్ని బలపరిచినట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా 17వ అధ్యాయంలో గనక మనం చూస్తే, ఆ యొక్క అధ్యాయం అంతా కూడా దేవుడు మరియు అబ్రహాము సంభాషించుకుంటున్నారు. దేని గురించి అంటే ఆ యొక్క కుమారుని గురించి. ఎంతగానో బలపరుస్తున్నాడు దేవుడు. అబ్రహాము మరి నమ్మడం కష్టమైనప్పటికీ కూడా మరి దేవుడు చెప్పిన మాటలను బట్టి ఆ 17వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పాడు అనే దానికంటే దేవుడు అక్కడ కౌన్సిలింగ్ చేశాడు అనే మాట చక్కగా సూట్ అవుతుంది. ఆ అధ్యాయంలో దేవుడు అతన్ని కౌన్సిలింగ్ చేసి అతన్ని నిలబెట్టాడు. అతన్ని కౌన్సిలింగ్ చేసిన తర్వాత అప్పుడు అతడు నిలబడడానికి ఇష్టపడ్డాడు, నిలబడడానికి, విశ్వాసంలో నిలబడడానికి ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము నిలబడడానికి, అబ్రహాము విశ్వాసం ఉంచడానికి ఏంటి అతనికి ఆధారం అంటే దేవుని యొక్క వాక్యం అతనికి ఆధారమైంది. అందుకే అతడు నీతిమంతుడిగా జీవించాడు. దేవుని యందు విశ్వాసమును
నిలబెట్టుకోగలిగాడు అని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే దేవుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. కేవలం మాటలతోనే మన కాలాన్ని గడపట్లేదు, కానీ దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు మన మన జీవితంలో చేస్తున్నాడు. మనము ప్రార్థించక ముందే అనేకమైన కార్యాలను కూడా దేవుడు మన జీవితంలో చేసినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము గారి జీవితంలో కూడా ఆది కాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే మరి షారాను ఐగుప్తు రాజు వివాహం చేసుకోవడానికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాము. అక్కడ అబ్రహాముకి ఏమి చేయాలో తోచట్లేదు. మరి దేవునితో నడుస్తున్న తొలి దినాలు అవి. మరి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు అనేది మరి అర్థమైందో లేదో, కానీ మరి అక్కడ ప్రార్థన చేసినట్టు కూడా మనకు కనిపించదు. ప్రార్థన చేశాడో లేదో మనకు తెలియదు. అక్కడైతే దేవుడు సహాయం చేశాడు. అబ్రహాం ప్రార్థన చేసినట్టుగా మనం చూడం, కానీ దేవుడు సహాయం చేసినట్లుగా మనం చూస్తాము. దేవుడు ఆ రాజును గద్దించినట్లుగా మనం చూస్తాము. ఆ విధంగా మరి తన భార్యను తీసుకొని వెళ్ళినప్పుడు రాజును గద్దించి తన భార్యను తిరిగి అబ్రహాముకు చేర్చాడు. కాబట్టి వీటన్నిటిని అబ్రహాం చూస్తున్నాడు. నా దేవుడు కేవలం మాట్లాడే దేవుడు మాత్రమే కాదు, నా దేవుడు కార్యాలు కూడా చేస్తున్నాడు. రాజులు వ్యతిరేకంగా ఉన్నా కూడా రాజులను గద్దించగలిగిన గొప్ప దేవుడు నాకున్నాడు అని అతడు అర్థం చేసుకున్నాడు. అదేవిధంగా ఆది కాండము 13వ అధ్యాయంలో మనం చూస్తే మరి నిన్ను అభివృద్ధి చేస్తాను అని దేవుడు చెప్పినట్లుగా 13వ అధ్యాయంలో వచ్చేసరికి విస్తారముగా దేవుడు అబ్రహాముని అభివృద్ధి పరిచాడు, తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుణ్ణి, నేను కేవలం మాటలు చెప్పే దేవుణ్ణే కాదు, క్రియలు చేసే దేవుణ్ణి, వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుణ్ణి అని చూపించుకున్నాడు. అదేవిధంగా ఆది కాండం 14వ అధ్యాయంలో 5 రాజుల మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు 5 రాజుల మీదికి 300 మందితో యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో కూడా గొప్ప విజయాన్ని అబ్రహాముకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా ఆది కాండం 20వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే మరి అబ్రహాము దేని గురించి అయితే చింతిస్తున్నాడో, ఏదైతే అబ్రహాం గోల్ ఉందో దాని గురించిన గొప్ప ప్రత్యక్షతను అక్కడ దేవుడు విడుదల చేశాడు. అక్కడ ఆ ఫిలిస్తీయుల రాజు ఆ కుటుంబంలో వారి అందరి యొక్క గర్భములను మూసివేశాడు. ఫిలిస్తీయుల రాజు ఇంట్లో కానీ వారి దాసుల ఇంట్లో కానీ అందరి గర్భములను మూసివేశాడు. అబ్రహాము యొక్క భార్య అయిన శారాను తీసుకెళ్ళినందుకు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే, ఇదిగో గర్భమును మూయగలిగిన శక్తిగల దేవుణ్ణి అని అబ్రహాముకు దేవుడు చూపించుకున్నాడు. అదేవిధంగా అబ్రహాము వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మరలా వారి గర్భమును తెరిచాడు. వారందరూ కూడా పిల్లలను కన్నట్లుగా, సంతానము కలిగినట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తాము. ఇంకా అబ్రహాము జీవితంలో దేవుడు గర్భమును తెరవలేదు కావచ్చు, కానీ గర్భమును మూయగలిగిన శక్తి గలవాడను, గర్భములను తెరవగలిగిన శక్తి గలవాడను, సంతానము ఇవ్వగలిగిన శక్తి గల దేవుడను నేనే. ప్రపంచంలో ఎవరికైనా పిల్లలు పుడుతున్నారంటే అది నేనిచ్చే బహుమానమని అబ్రహాముకు చూపించుకున్నాడు తన క్రియల ద్వారా. కాబట్టి ఈ విధంగా వాక్యముతో దేవుడు బలపరిచాడు, క్రియలతో దేవుడు బలపరిచాడు. కాబట్టి అందును బట్టి అబ్రహాము విశ్వాసం ఉంచగలిగాడు. అవును, నా దేవుడే, నేను ఏ స్వరమైతే వింటున్నానో ఆ దేవుడు గర్భములు ముయ్యడానికి, గర్భమును తెరవడానికి, పిల్లలను అనుగ్రహించడానికి సమర్థుడు అని అబ్రహాము రూఢిగా నమ్మగలిగాడు. అందును బట్టి అతడు నీతిమంతుడయ్యాడు. ఆ విధంగా నమ్మి విశ్వాసులకు తండ్రి అనే గొప్ప స్థానాన్ని అతడు సంపాదించుకున్నాడు. అతని స్థానానికి ఆధారం ఏంటి అంటే దేవుడు అతని స్థానానికి ఆధారం. విశ్వాసులకు తండ్రి అనే ఆ టైటిల్ అతనికి ఏ విధంగా వచ్చింది అంటే దేవుడు ఆధారముగా ఉన్నాడు కాబట్టి, దేవుని వాక్యం అతనికి దర్శించింది కాబట్టి, అదేవిధంగా దేవుడు అనేకమైన కార్యాలు అతని జీవితంలో చేస్తూ వచ్చాడు కాబట్టి అతడు భక్తిపరుడుగా నిలబడగలిగాడు. అదేవిధంగా మనము కీర్తన గ్రంథం 130వ కీర్తన 4వ వచనంలో చూస్తే మనము ఆయన యందు భయభక్తులు నిలుపునట్లుగా దేవుని యొద్ద క్షమాపణ కలదు అని మనం చూస్తాము. మనము తప్పిపోయినప్పుడు, మనము లేదా మనుషులు చెడిపోయినప్పుడు కూడా తిరిగి దేవుని యొద్దకు రావడానికి దేవుని యొద్ద క్షమాపణ ఉంది. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే తప్పిపోయిన కుమారుణ్ణి మనం చూస్తాము. లూకాసు వార్త 15వ అధ్యాయంలో అతని గురించి మనం చూస్తాము. మరి అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతను అనుకుంటాడు, నేను నా తండ్రి వద్దకు తిరిగి వెళ్తాను, తిరిగి వెళ్ళి నేను కుమారునిగా ఉండటానికి అర్హుణ్ణి కాదు అని నేను చెప్తాను అని అన్నాడు. నన్ను మా డాడీ కుమారునిగా అంగీకరించడు అని చెప్పలేదు, కానీ నేను కుమారునిగా ఉండటానికి అర్హుణ్ణి కాదు అని చెప్తాను. ఎందుకంటే తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను కుమారునిగా స్వీకరించు అంటే నన్ను కుమారునిగా ఖచ్చితంగా స్వీకరిస్తాడని 100% అతడు నమ్మాడు.
తన తండ్రి ఎంత ప్రేమిస్తాడో, తన తండ్రి ఎంతగా క్షమిస్తాడో, తను ఎన్ని పిచ్చి పనులు చేసినా, తన ఆస్తంతా వ్యర్థము చేసినా కూడా నా తండ్రి నన్ను క్షమిస్తాడు అని ఆ హృదయంలో అతనికి అర్థమైంది. కాబట్టి అతడు అంటున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నన్ను కుమారునిగా అంగీకరించకండి, నన్ను ఒక దాసునిగా పెట్టుకోండి అని నేను అడుగుతాను అని ఆ ఉద్దేశంతో తిరిగి వచ్చాడు. అదే తండ్రి కఠినాత్ముడైతే, తండ్రి నన్ను అర్థం చేసుకోడు, తండ్రి నన్ను క్షమించడు, నన్ను చేర్చుకోడు అంటే అతడు తిరిగి వచ్చేవాడే కాదు. అతడు తిరిగి రావడానికి కారణం ఏంటి అంటే తండ్రి యొక్క క్షమాపణ గుణం, తండ్రి యొక్క ప్రేమ దానికి కారణం అని మనం చూస్తున్నాము. అదేవిధంగా మనిషి యొక్క జీవితంలో కూడా చూస్తే మరి భక్తపరులను, ప్రవక్తలను హింసించిన వ్యక్తిలా అతడు కనిపిస్తాడు. అతడు దేవుని ప్రజలలో పుట్టి దేవుని ప్రజలపైన రాజుగా ఉండి దేవుని ప్రవక్తలను హింసించిన వాడిగా, చంపినట్లుగా కూడా చరిత్ర ఆధారం ఇస్తుంది. అలాంటి వ్యక్తి అతడు శ్రమల్లో ఉన్నప్పుడు అతడు కూడా ప్రార్థన చేస్తాడు. దేవా నన్ను క్షమించు, నన్ను తిరిగి చేర్చుకోనమని అతడు ప్రార్థన చేసినప్పుడు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 33వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు అతన్ని తిరిగి చేర్చుకున్నట్లుగా మనం చూస్తాము. తిరిగి అతని ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లుగా మనం చూస్తాం. శ్రమలోండి బయటికి తీసుకొని వచ్చినట్లుగా ఆ తర్వాత అతడు తిరిగి వచ్చి భక్తి పరుడులాగా దావీదును పోలిన వ్యక్తి వలె అతడు మరలా జీవించడం ప్రారంభిస్తాడు. అతని భక్తికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క క్షమాపణ గుణం, దేవుని యొక్క ప్రేమే కారణమైంది. ఆ ప్రేమను బట్టి ఇంతవరకు మనం కూడా కొనసాగాము. మన నీతికి కారణం కూడా దేవుడు అనేక సార్లు మనం బలపరుస్తూ వచ్చాడు. దేవుడు అనేక కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. కాబట్టి మనము ఈ స్థానంలో ఉన్నాము. ఇంతవరకు మట్టుకైనా మనము నీతి కలిగి ఉన్నాము అని మనం చూస్తున్నాం. మరి నా జీవితంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితము నేనేమనుకున్నానంటే మరి ఒక కత్తి పట్టుకోలేని సైనికుడు ఎలా ఉంటాడో, ఒక పిరికి పంద ఒక సైన్యంలో జాయిన్ అయితే ఎలా ఉంటుందో, నేను సేవ చేస్తే కూడా అలా ఉంటుంది, నేను సేవకు పనికిరానని నేను అనుకున్నాను. అయితే అలాంటి తలంపుల మధ్యలో ఉన్నప్పుడు దేవుని వాక్యం నా యుద్ధకు వచ్చింది. ఇక్కడ సండే రోజు, ఆదివారం రోజు ఈ విధంగా కూర్చొని నేను అనుకుంటున్నాను, నేను సేవ చేయడం ఏంటి, అసలు నాలాంటి వ్యక్తి సేవ చేయడం ఏంటి అని అనుకుంటుంటే అక్కడ దేవుడు మాట్లాడాడు. దేవుడు మోషే గురించి మాట్లాడుతున్నాడు. మోషే ఆ కర్రను పట్టుకొని ఎర్ర సముద్రమును చీల్చాడు అని ఆ రోజు దేవుని యొక్క వాక్యంలో ఉండి విన్నాను. అదేవిధంగా ఆ కర్రను పట్టుకున్నప్పుడు ఆ సముద్రము మరలా చేరింది, ఒకటిగా అయ్యింది. అందులో సైన్యమంతా పడి చనిపోయినట్లుగా దేవుడు ఐగుప్తు సైన్యమును సంహరించినట్లుగా చూస్తాము అక్కడ. కాబట్టి నాకేం అర్థమైందంటే వాక్యమేమో దేవుడు మోషే ద్వారా జరిగించిన కార్యముల గురించి వెళ్తుంటే నాకేమర్థమైందంటే కర్రను పట్టుకొని ఐగుప్తు సైన్యాన్ని జయించాడా? ఐగుప్తు సైన్యాన్ని జయించాలంటే, యుద్ధం చేయాలంటే ఇనుప రథాలు తెచ్చుకోవాలి, లేదా కొత్త కత్తులు తెచ్చుకోవాలి, అవి కదా కావాల్సినవి. కానీ దేవుడు కత్తుల జోలికి వెళ్ళలేదు, రథాల జోలికి దేవుడు వెళ్ళలేదు, సైన్యము జోలికి వెళ్ళలేదు, పరలోకములో ఉండే దేవదూతలను దేవుడు దింపలేదు. కానీ ఒక పనికిరాని కర్రను దేవుడు వాడుకున్నాడు అని నాకు అర్థమైంది. కాబట్టి దేవుని చేతిలో మనం ఉంటే మనము కర్రలాగా ఉండాల్సిన అవసరం లేదు, కత్తిలాగా ఉండాల్సిన అవసరం లేదు, మనం దేవుని చేతిలో ఉంటే చాలు అనేది అర్థమైంది. కాబట్టి దేవుని చేతిలో ఉండడమే ప్రాముఖ్యము అని ఆ విధంగా అర్థమైనప్పుడు మరలా దేవునిలో కొనసాగడం, దేవుని సేవలో కొనసాగడము అనేది జరిగింది. మరి సంసోను జీవితంలో కూడా చూస్తే 1000 మంది కత్తులు పట్టుకొని వస్తున్నారు, ఈటలు పట్టుకొని వస్తున్నారు. వారందరూ కూడా సైన్యము, గొప్ప సైన్యం వస్తుంది. సంసోను ఏం పట్టుకున్నాడు? పరలోకం నుండి వచ్చిన ఆయుధాన్ని పట్టుకోలేదు, కానీ పచ్చి దవడ ఎముకను పట్టుకున్నాడు. ఎందుకు పనికి వస్తుంది? మీరు ఒక లెగ్ పీస్ని పట్టుకొని ఎవరైనా కొట్టడానికి ట్రై చేయండి, జారిపోతుంది. అది ఆయుధంగా అస్సలు పనికిరాని ఆ పచ్చి దవడ ఎముకను పట్టుకొని నేను ఇన్ని గొప్ప కార్యాలు చేశాను, 1000 మంది సైన్యమును జయించేటట్లుగా చేశాను అని దేవుడు మాట్లాడాడు. కాబట్టి నువ్వు కత్తిలాగుంటావా, కర్రలాగుంటావా అనేది కాదు, నువ్వు పచ్చి దవడ ఎముకవా లేదా ఇనుప ఆయుధానివా అవసరం లేదు. నువ్వు ఎవరి చేతిలో ఉంటావో అది ప్రాముఖ్యం. నువ్వు దేవుని చేతిలో ఉంటే, మరి సంసోను చూస్తే ఆ ఆత్మ చేత నింపబడిన వాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి చేతిలో ఒక పచ్చి దవడ ఎముక అంత బలముగా ఉంటే, దేవుని చేతిలో ఉండే ఒక మనిషి ఎంత బలవంతుడిగా ఉంటాడు అని ఆ విధంగా మాట్లాడాడు. కాబట్టి దేవుడు బలపరిచాడు. కాబట్టి ఈ విధంగా కొనసాగగలుగుతున్నాము. అదేవిధంగా మనందరి జీవితాల్లో కూడా దేవుడు అనేక కార్యాలు చేశాడు, ఎన్నోసార్లు బలపరిచాడు. కాబట్టి మనము ఇంతవరకు నీతిగా ఉంటున్నాము, ఇంతవరకు మనము కొనసాగగలుగుతున్నాము అని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే మరి మన శ్రమలలో, మన పోరాటాలలో మనకు విజయమును అనుగ్రహించేది, మన విజయానికి ఆధారం దేవుడే అని మనం చూస్తున్నాం. యెహోషాపాతు జీవితంలో మనం చూస్తే దినవృత్తాంతములో 2వ గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తే గొప్ప సైన్యము అతని మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాము. అయితే అతడు అంటాడు,
ఈ సైన్యముతో యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు, ఏ విధంగా పోరాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దేవా, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం, దయచేసి నాకు సహాయం చేయండి అని ఆ శ్రమల్లో ఎంతగానో తగ్గించుకొని వినయ మనసుతో యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎవ్వరూ కత్తిబట్టలేదు, ఎవరు కూడా చెమట గార్చలేదు. దేవుణ్ణి స్తుతిస్తూ యుద్ధ భూమిలోనికి వెళ్ళారు. యుద్ధ భూమిలోనికి వెళ్ళేసరికి విజయం ఆల్రెడీ సిద్ధపరిచబడి ఉంది. దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. ఎందుకు చేశాడంటే ఆధారపడటం బట్టి. కాబట్టి మన యొక్క శ్రమల్లో మనం విజయాన్ని సాధిస్తున్నాము అంటే అది మన గొప్పతనం కాదు, కానీ దేవుడు చేస్తున్న కార్యములను బట్టి అని మనం గుర్తించాలి. మన విజయాలకు కారణం, ఆధారం దేవుడు అని మనం గుర్తించాలి. దావీదు జీవితంలో కూడా మరి ఆ యొక్క గొల్యాతు అతని మీదికి వచ్చినప్పుడు అతడు అంటున్నాడు, రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను సింహాన్ని జయించాను, అదేవిధంగా ఎలుగుబంటి నా మీదకి వచ్చినప్పుడు జయించాను, ఈ రెండిటిలో దేవుడు నన్ను కాపాడాడు. నాకు ఎదురైన పోరాటాలలో నన్ను కాపాడింది ఎవరో తెలుసా? నా జ్ఞానం కాదు, నా చిలాకితనం కాదు, నేను సింహం కంటే వేగంగా పరిగెత్తగలను అని చెప్పట్లేదు, కానీ నా దేవుడు నన్ను కాపాడాడు. ఆ దేవుడు ఈ గొలియాతు మీద నుండి కూడా కాపాడుతాడు అని అతడు చెప్పాడు. గొప్ప విజయాన్ని అక్కడ చూసినట్లుగా మనం చూస్తాము. కాబట్టి మన శ్రమల్లో కానీ మన పోరాటాల్లో కానీ ఇంతవరకు మనం నడిచాము, ఇంతవరకు వాటిని జయించామంటే దానికి ఆధారం దేవుడే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పౌలు గారి జీవితంలో చూస్తే, మరి పౌలు గారి జీవితంలో అనేకమైన శ్రమలు పొందినట్లుగా మనం చూస్తాము. అయితే అతనికి దేవుడు గొప్ప ఆదరణను అనుగ్రహించాడు. అనేక సార్లు శ్రమల నుండి బయటికి తీసుకొని రాలేదు. పౌలు గారు జైల్లో ఎన్నో నెలలు ఉన్నారు, కానీ ఆ జైల్లో కూడా దేవుడు గొప్ప ఆదరణనిచ్చాడు. అతడు నిజంగా చెప్పాలి అంటే, నాకు ఈ వాక్యం ధ్యానించేటప్పుడు మనం మటన్ బిర్యానీ తినేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో అంతకంటే ఎక్కువ సంతోషంగా పౌలు గారు జైల్లో గడిపి ఉంటారు అని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ దేవుని ప్రత్యక్షతలతో పొందుకుంటున్నాడు, ఖాళీగా కూర్చోలేదు. ఇదేంటి నా బ్రతుకు, దేవుని నమ్ముకుంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను అనుకోవట్లేదు, కానీ అక్కడ దేవుని ప్రత్యక్షతలు అతడు పొందుకున్నట్లుగా మనం చూస్తాము. ఆ జైల్లో ఉండి ఆ సైనికులను చూస్తున్నాడు, రోమా సైనికులు అటు ఇటు తిరుగుతున్నారు, వారినే చూస్తున్నాడు, రోజు వారినే చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని దర్శించి పెన్ను పేపర్ పట్టుకొని రాయమన్నాడు. ఏం రాశాడో తెలుసా? సర్వాంగ కవచము గురించి రాశాడు. అది అతని ఊహల్లో పుట్టింది కాదు, కానీ అతడు ప్రతిదినం చూస్తున్నాడు ఆ రోమా సైనికులను. వారు కవచం పెట్టుకున్నారు, తలకు శిరస్త్రాణం పెట్టుకుని ఉన్నారు. దేవుడు దర్శించి అంటున్నాడు, అతనికి శిరస్త్రాణం ఉంది కదా, నేను మీకు రక్షణను శిరస్త్రాణముగా అనుగ్రహించానని. ఆ విధంగా ఎన్నో గొప్ప ప్రత్యక్షతలు అతడు పొందుకుంటున్నాడు. కాబట్టి శ్రమల్లో గొప్ప ఆదరణతో అతడు ఉన్నాడు. అక్కడ అంత సంతోషంగా ఉండగలిగాడు. మరి ఇతరులకు కూడా మీరు కూడా ప్రభునందు ఆనందించండి అని చెప్పగలిగాడు. ఎందుకు చెప్పగలిగాడు అంటే అతనికి ఆధారం దేవుడు, అతడు కాదు ఆధారం, లేదా అతని పరిస్థితులు కాదు అతనికి ఆధారం, కానీ దేవుడు అతనికి ఆధారంగా ఉన్నాడు. కాబట్టి శ్రమలలో, పోరాటాల్లో భక్తులైన వారు విజయాలను చూశారు. అదేవిధంగా ఒకరు విజయాలను చూడకపోయినా వారు గొప్ప ఆదరణతో ఉన్నారు, గొప్ప నెమ్మదితో, సంతోషంతో వారు ఉన్నారు. ఎందుకంటే వారికి ఆధారం దేవుడు, మనుషులు కాదు, సందర్భములు కాదు, లేదా ధనము కాదు, ఆశీర్వాదాలు కాదు, కానీ దేవుడు వారికి ఆధారం. కాబట్టి వారు ఆ విధంగా నిలబడగలిగారు. కాబట్టి అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఇంతవరకు ఎన్నో శ్రమలను దాటాము, కొన్ని శ్రమలను అనుభవిస్తున్నాము, ఆదరణతో ఉన్నాము, ఇంకా దేవునిలో మనం కొనసాగగలుగుతున్నామంటే దానికి ఆధారం దేవుడు అని మనం గుర్తించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథం చివరి అధ్యాయం 29వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తాము. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇజ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఎలవాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే అని ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. మనకు అవసరమైన వాటన్నిటికీ ఆధారం దేవుడే. మనము ఏ ఆశీర్వాదాలు కోరుకుంటామో ఆ ఆశీర్వాదాలన్నిటికీ మూలము దేవుడే. మనం ఏ ఆశీర్వాదాలు కలిగి ఉన్నామో వాటన్నిటికీ ఆధారము దేవుడే. నా గొప్పతనం అనట్లేదు, నా వీరత్వం అనట్లేదు. అతడు నిలబడితే సైనికులంతా భయపడతారు, శత్రువులంతా వణికిపోతారు.
అటువంటి గొప్ప వీరుడు కానీ నా వీరత్వాన్ని బట్టి ఇంత సంపాదించాను అని అనట్లేదు. నెబుకద్నెజర్ వలె ఇదంతా నా గొప్పతనం కదా అని అనుకోవట్లేదు. కానీ దేవా, ఇవన్నీ నీవు ఇచ్చే దానములు, నేను ఇంత ఆశీర్వాదం కలిగి ఉన్నానంటే దానికి ఆధారము నీవే అని దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని మనం చూస్తున్నాము. దేవుణ్ణి వెలుగుతో పోలుస్తున్నాడు, దేవుణ్ణి సూర్యునితో పోలుస్తున్నాడు, సూర్యునితో పోలుస్తూ చెప్తున్నాడు, దేవా, అన్నిటికీ కారణం నీవే, శ్రేష్టమైన ప్రతి ఈవికి, పరిపూర్ణమైన ప్రతి దానికి, మంచిదైన ప్రతి దానికి నీవే ఆధారం, నీ నుండి అవన్నీ కలుగుతున్నాయి అని చెప్తున్నాడు. అదే దేవుణ్ణి ఆ సూర్యునితో, జ్యోతి అని ఆ వెలుగుతో పోలుస్తూ ఆ తర్వాత చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయన యందు ఏ చంచలత్వమైనను లేదు. సూర్యుడైనా అటు ఇటు కదులుతాడు కావచ్చు, సూర్యుడు భ్రమణం చేస్తాడు కావచ్చు, కానీ నీలో ఏ చంచలత్వము లేదు. గమన ఆగమనమును వలన కలిగే ఆ ఛాయ నీడలు కూడా లేవు. దేవుడు ఎంత మంచివాడు, ఎంతగా దేవుడు దీవిస్తాడు అనేది సూర్యునితో పోలుస్తూ మరలా చెప్తున్నాడు. సూర్యుడైనా అటు ఇటు కదులుతున్నప్పుడు పగలవుతుంది, ఆ తర్వాత చీకటి అవుతుంది, కానీ దేవునిలో అలాంటి చంచలత్వము లేదు. మరలా నీడలు వచ్చి లేవు, మరలా ఛాయలు వచ్చేవి లేవు, మరలా చీకటి వచ్చేది లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. సూర్యుడు అటు ఇటు కదులుతున్నప్పుడు నీడ కూడా అటు ఇటు కదులుతుంది, వెలుగు ఒక చోట స్థిరంగా ఉండదు. కాబట్టి వాటన్నిటి గురించి చెప్తూ ఇక్కడ అంటున్నాడు, అలాంటి మార్పులేవి కూడా నీలో లేవు అని దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన ఆశీర్వాదాలకు ఆధారమైన దేవుడు ఎంత ఖచ్చితము గల దేవుడు అంటే, సూర్యుడైనా అస్తమిస్తాడేమో కానీ, లేదా చలికాలములో సూర్యుడు తక్కువగా కనిపిస్తాడు, అయితే మన దేవుడు మాత్రము నిత్యము ఉండేవాడు, నిత్యము స్థిరముగా ఉండేవాడు, స్థిరముగా మనకు ఆశీర్వాదాలను అనుగ్రహించే దేవుడు అని మనం చూస్తున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అక్కడ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు నందు మనకు అనుగ్రహించాడు అని మనం చూస్తున్నాము. మనం అనుకుంటాము, నాకు జూబ్లీ హిల్స్ లో 1 ఎకరం భూమి ఉంటే బాగుండు అనుకుంటాము, ఒక 100 కోట్లు లాటరీ తగిలితే బాగుండని మనం అనుకుంటా. కానీ దేవుడు అంటున్నాడు, క్రీస్తు నందు, యేసు ప్రభు నందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, 1, 2 కాదు, ప్రతి ఆశీర్వాదము మీకు ఇచ్చి ఉన్నాడు అని భక్తుడు అంటున్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఎంతగానో గొప్పవారం, ఎంతగానో దీవించబడ్డాం, ఎంతగానో ఆశీర్వదించబడిన వారము. మనకు ఏమి జరిగినా కూడా మనము ధన్యులమే, ఎందుకంటే మనం ఆల్రెడీ దీవించబడిన వారమే, ఆశీర్వదించబడిన వారమే. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు మాత్రమే కాదు, మరి మనం పాత నిబంధనలు చూస్తే పాత నిబంధనలోనే భక్తులైన వారు ఎంతగానో వర్ధిల్లినట్లుగా మనం చూస్తాము. అయితే మనము నూతన నిబంధనలో మరి శ్రేష్టమైన దానిలో మనం ఉన్నాము. యేసు ప్రభు రక్తము చేత ఏర్పాటు చేయబడిన నిబంధనలో మనం ఉన్నాము. ఈ లోక ధనం కోసం కాదు, ఈ లోకంలో ఉన్న అభివృద్ధి కోసం మాత్రమే కాదు, కానీ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అని మనం చూస్తున్నామంటే, ఈ లోకంలో నెలకు కోట్లు సంపాదించే వారి కంటే కూడా మనం ఎన్నో రెట్లు ఆశీర్వదించబడిన వారు. ఎందుకంటే వారందరూ కూడా చనిపోబోతున్నారు, వారంతా అన్నిటినీ కోల్పోబోతున్నారు, శూన్యం కాబోతుంది. కానీ మనకు మాత్రం అన్ని ఆశీర్వాదాలు, 1, 2 కాదు, అన్ని ఆశీర్వాదములు పరలోకంలో ఉన్నాయని మనం చూస్తున్నాము. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, అక్కడ మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాము. అంటే 1,00,000 కోట్లకు మీరు ఆశీర్వాదాలు అనుకోండి, ఆ డబ్బంతా మీ చేతిలో ఉంటుంది, మీరు డబ్బు వెనుక పరిగెత్తే వారిగా ఉండరు. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, మీరు ఆశీర్వాదానికి వారసులు కాబట్టి అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేయండి అని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ఒక రాజును కనుక మనం చూస్తే, ఆ రాజును పొగిడితే, రాజు ముందు చక్కటి ప్రదర్శన చేస్తే, వెంటనే మెడలో ఉన్న వజ్ర హారము కానీ, బంగారు హారం కానీ తీసేసి కానుకగా ఇస్తాడు. అయితే దేవుడు అంటున్నాడు, మీకు ఎవరైనా మేలు చేసినా ఆశీర్వదించండి, కీడు చేసినప్పుడు ఆశీర్వదించండి. ఎందుకంటే రాజు ఎందుకు ఇస్తున్నాడంటే, ధనాగారంలో చాలా బంగారం ఉంది, ఎంత ఖర్చు చేసినా ఉడవనంత ఉంది కాబట్టి ఇస్తున్నాడు. అయితే మీ దగ్గర అంతకంటే ఎక్కువగా ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆశీర్వాదానికి వారసులుగా మీరు పిలువబడ్డారు క్రీస్తునందు. కాబట్టి మీరు మేలు చేసిన వారికైనా, కీడు చేసిన వారికైనా, మిమ్మల్ని దూషించిన వారికి కూడా ఆశీర్వదించగలిగిన గొప్ప స్థానములు, ఉన్నతమైన, అత్యుత్తమైన, అనేకమైన ఆశీర్వాదాలతో
నేను మిమ్మలను నింపాను అని దేవుడు అంటున్నాడు. అంత గొప్ప ఆశీర్వాదానికి మీరు వారసులు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ 3 అంశములను మనం నేర్చుకున్నాము. మొట్టమొదటిగా మన నీతికి ఆధారము దేవుడే అని మనం నేర్చుకున్నాము. రెండవదిగా మనం చూస్తే మన పోరాటాలలో, శ్రమలలో మన విజయానికి ఆధారం దేవుడే, మన ఆదరణకు ఆధారం దేవుడే అని మనం చూసాము. మూడవదిగా మనం చూస్తే మన యొక్క ఆశీర్వాదానికి కారణం దేవుడే, ఆధారము దేవుడే అని మనం చూసాం. కాబట్టి 3 విషయాలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.